హలో హై ఫ్రెండ్స్, నేను ఇన్స్టా అనేది స్క్రోల్ చేస్తున్నప్పుడు ఈ తమిళ సాంగ్ అనేది వచ్చింది. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ టైప్ చేశాను అనమాట. ఒకసారి డెమో వీడియోని చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, నాకైతే కాన్ఫిడెన్స్ వల్ల ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు వీడియో చూడాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఇచ్చాను. ఆల్రెడీ అక్కడ వీడియో అనేది పోస్ట్ చేశాను, అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు. అలాగే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇచ్చాను, అక్కడికి వెళ్ళి మీరు వీడియో వచ్చానమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే దీనికి కావాల్సింది 2 ఫాంట్స్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫాంట్ అనేది ముందు డౌన్లోడ్ చేసుకుని ఫాంట్ యాడ్ చేసుకున్న తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. మీకు కానీ ఫుల్ ప్రాజెక్ట్ కానీ ఇంపోర్ట్ ప్రాబ్లం ఏదైనా అయితే XML ఫైల్ యూజ్ చేయండి. 100% మీకు వర్క్ అవుతుంది అనమాట. ఎందుకంటే చాలామందికి ఈ ప్రాబ్లం అనేది వస్తుంది, ఎందుకో తెలియట్లేదు. సో దానికోసం సొల్యూషన్ వెతుకుదాం. పక్కాగా దానికోసం నేను వీడియో చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేనైతే ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఈ విధంగా ఓపెన్ చేస్తున్నా చూడండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఇక్కడ చూడండి గ్రూప్స్ అనేవి ఉన్నాయి కదా, దీంట్లో ఫోటో అనేది తర్వాత యాడ్ చేయాలి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫోటో రీప్లేస్ ఇమేజ్, దాని తర్వాత బీట్ మార్క్స్ అనేది ఇచ్చాను. ప్రతి ఒక్క దీంట్లోనే ఎట్లా చేయాలి ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ ఏంటంటే ఒక గ్రూప్కి చెప్తాను, మిగతా గ్రూప్స్ అన్నిటి కూడా ఒకటే ప్రాసెస్ అనమాట. ఇక్కడ గ్రూప్ పై క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్, లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇమేజ్ వస్తుంది. ఇమేజ్ పై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్, దాని తర్వాత ఎవరు ఫోటో పెట్టి ఇక్కడ చేస్తున్నారో సింపుల్గా వాళ్ళ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుని ప్లస్ సింబల్ పై క్లిక్ చేయండి. ఫోటో రీప్లేస్ అయింది. బ్యాక్ వచ్చి అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం అయింది కనుక మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ జస్ట్ ఇట్లా మీ ఫింగర్తో డ్రాగ్ చేసుకోండి, పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఈ విధంగా చూడండి అక్కడ వేరే ఫోటో యాడ్ అయింది. సో ఇట్లా అనమాట. మిగతా గ్రూప్లో కూడా అన్ని ఫొటోస్ ఈ విధంగా యాడ్ చేసుకోండి, లిరిక్స్ యాడ్ అయిపోతుంది. మీరు కానీ ఫాంట్ కానీ ముందు యాడ్ చేసుకుంటే, లేదంటే ప్రతి ఒక్క లిరిక్కి ఫాంట్ యాడ్ చేయాల్సి వస్తుంది. వీడియో ప్రాసెస్ మీకు పెద్ద లెంత్ అవుతుంది అనమాట. సో రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ ఫోటో రీప్లేస్ ఇమేజ్ ఇచ్చాను. ఇమేజ్ పై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్, సింపుల్గా ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకోండి. నేనైతే ఈ విధంగా రీప్లేస్ పెట్టుకుంటున్నా. ప్లస్ సింబల్ పై క్లిక్ చేసా. సో పర్ఫెక్ట్గా ఇట్లా రీప్లేస్ అయింది చూడండి. అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం అయితే ఇటు మూవ్ చేసుకుంటున్నా, ఆటోమేటిక్గా అడ్జస్ట్మెంట్ అనేది అయిపోతుంది. ఈ విధంగా చూడండి ఇట్లా వస్తుంది. దాని తర్వాత ఇక్కడ ఇమేజ్ ఇచ్చాను కదా, సింపుల్గా దీని ఎండ్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేసి ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి, సరిపోతుందన్నమాట. ఇట్లా ఎండ్ వరకు స్క్రోల్ చేసి ఇట్లా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత అదే ఇమేజ్ని ఇట్లా డ్రాగ్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి, కిందికి అన్నట్లు ఇట్లా పెట్టుకోండి. దాని కీ ఫ్రేమ్ ప్రాసెస్ తర్వాత చెప్తాను అనమాట. ఈ విధంగా చూడండి ఇట్లా వస్తుంది కదా, దీన్ని ఇట్లా క్లిక్ చేసి జూమ్ అనేది ఇట్లా చేసుకోండి. ఇట్లా జూమ్ చేసుకున్న పర్లేదు, లేదంటే లేదు, అది మీ చాయిస్. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ స్టార్టింగ్లో యాడ్ చేసాం చూసారు కదా, దాన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇట్లా ఎఫెక్ట్స్ పై క్లిక్ చేసి 3 డాట్ కాపీ ఆల్ ఎఫెక్ట్స్, బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ ఏదైతే మనం ఫోటో అనేది సెలెక్ట్ చేసుకున్నామో దానిపై క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పై క్లిక్ చేసి 3 డాట్ పేస్ట్ ఇట్లా చేయండి. ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. యానిమేషన్ యాడ్ అవ్వాలి కదా, అది తర్వాత చెప్తాను. రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ ఇంకో ఇమేజ్ ఇచ్చాను. దాని తర్వాత బీట్ మార్క్ ఉంటుంది. ఆ బీట్ మార్క్ వరకు ఇట్లా రెడ్ మార్క్ నుంచి ప్లస్ సింబల్ మీడియా ఫోటో అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటో ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇట్లా కట్ చేసుకోండి. బ్యాక్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఫోటో రీప్లేస్ ఇమేజ్ పై ఇట్లా క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్, ఫోటో అనేది ఇట్లా రీప్లేస్ పెట్టుకోండి. ఎగ్జాంపుల్గా నేను ఇంకా వేరే ఫోటో ఏదైనా రీప్లేస్ పెట్టి చూపిస్తాను చూడండి. ఈ ఫోటో పెట్టుకుంటున్న ప్లస్ సింబల్ పై క్లిక్ చేసా. సో ఈ విధంగా యాడ్ అయింది. ఇక్కడ చూడండి పెద్దగా యాడ్ అయింది అనమాట. ఫోటోపై క్లిక్ చేసి 2 ఫింగర్స్తో ఇట్లా జూమ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది, జూమ్ డౌన్ చేసుకుంటే. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే సింపుల్గా ఏం లేదు, ఫోటోపై క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్ కాపీ ఆల్ ఎఫెక్ట్స్, బ్యాక్ వచ్చేయండి. రైట్ సైడ్ స్క్రోల్ చేసి దీన్ని కూడా సేమ్ ఇట్లా ఫోటోని సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్స్ 3 డాట్ పేస్ట్, సెట్ అవుతుంది. లేదంటే జూమ్ చేసుకుంటానన్నా మీరు, అది మీ చాయిస్. 2 ఫింగర్స్తో సింపుల్గా ఇట్లా జూమ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా యాడ్ అయిపోతుంది అనమాట. సో బ్యాక్ వచ్చి ఇప్పుడు యానిమేషన్ యాడ్ అవ్వాలి కదా. సో చూడండి సింపుల్గా మూవ్ అవుతుంది. ఇమేజ్ పై క్లిక్ చేసి ప్లస్ సింబల్ కాపీ లేయర్, బ్యాక్ వచ్చేయండి. రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇక్కడ ఇమేజ్ ఉంది చూస్తున్నారు కదా, ఇమేజ్ పై క్లిక్ చేసి ఏం చేస్తారంటే ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి పేస్టల్ పక్కన యారో మార్క్ అన్నీ ఇట్లా ఆఫ్ అనేది చేసుకోండి, జస్ట్ పేస్ట్ చేయండి. ఆటోమేటిక్గా దాని ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది. మీ 2 ఫింగర్స్తో ఇట్లా జూమ్ చేసుకోండి, మీకు కావాల్సినంత వచ్చేస్తుంది అనమాట. చూడండి ఒకసారి నేను మీకు స్క్రోల్ చేసి చూపిస్తాను చూడండి, ప్లే చేసి ఇట్లా చూడండి. ఇది ఎట్లా అయితే ఇట్లా యానిమేట్ అవుతుందో అది కూడా అట్లా యానిమేట్ అవుతుంది అనమాట. రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. బీట్ మార్క్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ ఇట్లా రెడ్ మార్క్ నుంచి ప్లస్ సింబల్ మీడియా ఏదో ఒక ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అర్థం కాకపోతే ఇంకోసారి వీడియో చూడండి, క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా, రైట్ సైడ్ స్క్రోల్ చేయండి, కట్ చేసుకుంటున్నాం. బ్యాక్ వచ్చి దీన్ని ఇట్లా డ్రాగ్ చేసుకుని ఇక్కడ షేప్ అనేది ఉంటుంది కదా, దాని కిందికి ఇట్లా పెట్టుకోండి. చూడండి ఈ విధంగా పెట్టుకున్నా ఇట్లా. దాని తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ స్టార్టింగ్లో చూడండి ఈ ఎఫెక్ట్ అనేది ఉంది కదా, ఆ ఇమేజ్ పై క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్ కాపీ ఆల్ ఎఫెక్ట్స్, బ్యాక్ వచ్చేయండి.
రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఏదైతే ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ ఇమేజ్ పై క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్ పేస్ట్ ఇట్లా చేయండి. యాడ్ అవుతుంది. మీ 2 ఫింగర్స్తోని ఇట్లా ఈ విధంగా జూమ్ అనేది చేసుకోండి. పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. చూడండి ఈ విధంగా ఇట్లా. సో అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు దానికి ఎనిమేస్ అన్న యాడ్ అవ్వాలి కదా. సో మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చేసి అదే ఫోటోని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా చూడండి ఇట్లా రివీల్ అవుతుంది. ఇక్కడ చూడండి ఈ ఇమేజ్ పై క్లిక్ చేసి ప్లస్ సింబల్ కాపీ లేయర్ బ్యాక్ వచ్చేయండి. దాని తర్వాత ఇక్కడ చూడండి ఇది కూడా ఎనిమేట్ అవ్వట్లేదు. ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి పేస్టల్ పక్కన యారో మార్క్ పై క్లిక్ చేసి అన్ని ఇట్లా ఆఫ్ అనేది చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఉంచేసి పేస్ట్ చేయండి. దానికి యాడ్ అయిపోతుంది అనమాట ఆటోమేటిక్గా. మీకు యాడ్ అయ్యి అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం ఏమైనా అయితే మీ 2 ఫింగర్స్తో ఇట్లా జూమ్ అనేది చేసుకోండి. జస్ట్ సరిపోతుంది అనమాట. ఈ విధంగా ఏం లేదు, సింపుల్గా ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. మీకు కావాలంటే ఇక్కడ చూడండి స్క్రోల్ చేసి చూపిస్తాను. చూస్తారు కదా యానిమేషన్ ఇట్లా అవుతుంది. మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇక్కడ నుంచి ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇమేజ్ పై క్లిక్ చేసి ప్లస్ సింబల్ పేస్టల్ పక్కన యారో మార్క్ పేస్ట్ ఇట్లా చేయండి. చిన్నగా అవుతుంది బట్ నో ప్రాబ్లం. 2 ఫింగర్స్తో ఇట్లా జూమ్ చేసుకోండి. ఆటోమేటిక్గా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. అది మీ ఇమేజ్ సైజ్ బట్టి ఉంటుంది. నేనైతే చిన్న ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాను కనుక నాకు ఈ విధంగా వస్తుంది. పర్ఫెక్ట్గా యాడ్ అయింది. చూస్తారు కదా. సో మిగతా ప్రాసెస్ అంతా ఎండ్ వరకు ఇట్లా చేయండి. మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఎండ్కి వచ్చేసరికి ఏంటంటే ఇదే ఇమేజ్ని రీప్లేస్ పెట్టుకోండి. దాని తర్వాత సెలెక్ట్ చేసుకొని పేస్ట్ చేయండి స్టార్టింగ్లో చేసినట్టు. ఇక్కడ కూడా సేమ్ కిందకి ఫోటో పెట్టుకొని సేమ్ ఇట్లా పేస్ట్ చేయండి. మీ వీడియో రెడీ అయిపోతుంది. ఏ డౌట్ ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకా ఎక్కువ చెప్తే వీడియో లెంత్ అవుతుంది కనుక సో ప్లీజ్ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీడియోని సేవ్ చేసుకోవాలి. యారో మార్క్ పై క్లిక్ చేసి కింద ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది అనమాట. సో ఇవాళ వీడియో అయితే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.